అందరికీ నమస్కారం. విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు మనం మతంలో ఉండే ద్వేషం గురించి మరొకసారి మాట్లాడుకుందాం. ఇటీవల త్రైత సిద్ధాంత గ్రంథాలు ప్రచారం చేస్తున్న వ్యక్తులపై హిందూ మతానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులు దాడి చేసి గ్రంథాలను లాక్కొని దానికి ఒక వీడియో చేసి ఈ గ్రంథాలన్నీ కూడా తప్పు, అసత్యము అని చెప్పడమే కాకుండా సాక్షాత్తు భగవంతుడు గురువు అయినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారిని చాలా చులకనగా, తేలికగా, అసభ్యకరంగా మాట్లాడడం జరిగింది. మనకి గురువు గారు మతాల్లో ఉండే విద్వేషము, అందులో ఉండే మత్సరము, అందులో ఉండే భయానక పరిస్థితులను కూడా కొంత వివరించారు. మతము అనేది ఒకసారి జాగ్రత్తగా పరిశీలన చేస్తే 3 గుణాలే 3 ముఖ్యమైన మతాలు: తామసము, రాజసము, సాత్వికము. ఈ 3 గుణాలలో నుండి గుణభక్తి చెలరేగి ఆయా మతాలుగా విస్తరించబడి ఉన్నది. మతము 5వ అధర్మము అన్నాడు కాబట్టి, మాయా సంబంధము అన్నాడు కాబట్టి, మాయా అంటే గుణాలే, ఇంకొకటి కాదు. గుణ ప్రేరితమైనటువంటి వ్యక్తులు గుణరహితమైన సత్యాన్ని అర్థం చేసుకోలేక ఈరోజు ఈ గుణ విభజన భక్తి ఏదైతే ఉందో దానిని చూసుకొని పోలిక చేసుకొని ఇది మా దేశం, ఇది మా మతం, ఇంకో మతం వాళ్ళకి ఏమి హక్కు ఉంది, ఇంకో మతం వాళ్ళకి ఏమి హక్కు ఉంది, ఇది ఎవరు రాయడానికి, ఇదే మాకు ముఖ్యము అనేటువంటి మోహ గుణము చెలరేగుతా ఉంది. సత్యాన్ని అంటే గుణరహితమైనటువంటి మతాతీతమైనటువంటి జ్ఞానాన్ని పట్టుకోవాలి అంటే భూమి మీద ఒకే ఒక దిక్కు త్రైత సిద్ధాంత గ్రంథాలు. 3 మతాలను ఏకం చేసే గ్రంథాలు ఏదైనా ఉన్నాయి అంటే అది త్రైత సిద్ధాంత గ్రంథాలు. 3 మతాల్లో ఉండకుండా మతాతీతమైనటువంటి మార్గాన్ని పొందుకోవాలి అంటే, చెప్పాలంటే, ఆ జ్ఞానం లభించాలంటే త్రైత సిద్ధాంత గ్రంథాలే దిక్కు, ఇంకో దిక్కు లేదు. మతాల్లో ఉండి నువ్వు మాట్లాడడం అనేది, మతాల్లో ఉండి నువ్వు సత్యాన్ని ఖండించడం అనేది అది సహజమే. కానీ ఆరవ అధర్మము అనేది ఒకటి కొత్తగా ప్రారంభమైంది. అది చాలా భయానకము, ఆ పాపము చాలా చెడ్డది అని గురువు గారు హెచ్చరిక చేశారు. త్రైత సిద్ధాంత గ్రంథాల జోలికి వచ్చిన వారు ధర్మ వ్యతిరేకత పాపాన్ని అంటించుకొని దేవునికి దూరంగా యుగయుగాలు వెళ్లాల్సిన అవసరము, ఆ కర్మ ఉన్నది అని హెచ్చరిక చేయబడింది. ఈ మతంలో ఉండి మతాభిమానం చేత, గుణాభిమానం చేత గుణాలలో ఇరుక్కొని ఈ వ్యత్యాసాల భాగోతంలో, ఈ వ్యత్యాసాల మతాలలో మీరు ఏదో మతాన్ని కాపాడదామని అజ్ఞానపూరితమైనటువంటి నడవడిక కలిగి
సాక్షాత్తు గురువైన సత్య బోధకుడైన జగద్గురు అయిన ప్రబోధానంద యోగీశ్వర్ల వారిని అవమానించినందుకు దేవుడు మీకు ఇచ్చే ఫలితం మీకు ఇస్తాడు. ఈ లలిత్ కుమార్ అనే వ్యక్తి హిందూ మతం మీద అతడికి అభిమానము, అతడికి మోహము ఉండవచ్చు. ఎవరి మతానికి వాళ్ళకి మోహము అభిమానం అనేది జన్మ సహజం, అది కాదనట్లేదు. కానీ ప్రతి మతంలో అబద్ధ బోధకులు ఉంటారు, ప్రతి మతంలో గుణభక్తి ఉంటుంది, ప్రతి మతంలో లోటుపాట్లు ఉంటాయి, ప్రతి మతంలో వ్యత్యాసాలు ఉంటాయి, ప్రతి మతంలో మోసాలు ఉంటాయి, ప్రతి మతంలో మంచి ఉంటుంది, చెడు కూడా ఉంటుంది. కనుక ఎవరి మతంలో వాళ్ళు తెలిసి పుట్టలేదు కనుక దేవుడే ఇష్టపూర్వకంగా మతాలలో పుట్టించటం చేత మతాలన్నీ ఒకటే అని గౌరవిస్తూ మతాతీతమైనటువంటి మార్గాన్ని తెలుసుకోవాల్సిన అవసరము మనకు చాలా ఉన్నది. ఏదో దాడి చేసాము, ఏదో వ్యతిరేకంగా మాట్లాడాము. ఈరోజే చూసాము 50,000 మంది చూసినట్లుగా ఆ వీడియోలో మాకు కనిపించింది. అంటే అన్ని వ్యూస్ వచ్చాయి, అంత స్కోప్ ఉంది, నీకు అంత ప్రతిభ ఉంది. కానీ అది గుణం సంబంధమై ఉండటం వలన, అది మత సంబంధమై ఉండటం వలన ఆ స్థలంలో ఉండి, ఆ మతం అనే అధర్మం అనే స్థలంలో ఉండి ధర్మాన్ని నువ్వు వ్యతిరేకించటం వలన నీకు కలిగే నష్టం అపారమైనది. ఇది గురువు మాటే, గురువు చెప్పినటువంటి విధానమే. కాబట్టి భూమి మీద మనకి 3 మతాలు అంటే తామస, రాజస, సాత్వికం అనేటువంటి 3 మతాలలో ఆయా శ్రద్ధను బట్టి కలిగిన భక్తి విధానాల్లో ఈ హిందువులు అయితేనేమి, ముస్లింలు అయితేనేమి, క్రైస్తవులు అయితేనేమి వాళ్ళు ఉండటం జరిగింది. క్రైస్తవ మతము చెడ్డది కాదు, హిందువు మతం చెడ్డది కాదు, ముస్లిం మతం చెడ్డది కాదు. అన్ని మతాలు దేవుడికి తెలిసి పుట్టించాడు. క్రైస్తవ మతంలో మంచి చెడులు ఉన్నాయి, హిందూ మతంలో మంచి చెడులు ఉన్నాయి, ముస్లిం మతంలో కూడా మంచి చెడులు ఉన్నాయి. గుణ సంబంధమైన భక్తి, గుణ సంబంధమైనదే మతములు. కాబట్టి మతంలో ఉండి మోహగుణం కలగటం కానీ, అభిమానం కలిగి ఉండటం కానీ జన్మ సహజం. అది కానీ మతాతీత జ్ఞానం దగ్గర, సత్యం దగ్గర పొరపాటు చేసినా పడినా చెడ్డ కర్మలు అంటించుకునేదానికి, అంటే దైవ సంబంధమైన కర్మ అంటించుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది అని మా సహోదరుడైన లలిత్ కుమార్ గారికి సూచనలు ఇస్తున్నాము, హెచ్చరిక చేస్తున్నాము. నువ్వు బాగుపడాలనే హెచ్చరిక చేస్తున్నాము. మన తెలివి, మన బుద్ధి, మన జ్ఞానము, మన హుషారు అంతా కూడా సత్యం తెలుసుకొనుట కొరకే. మనం పుట్టిన మతం కూడా అధర్మంలోనే దేవుడు మనల్ని పుట్టించాడు. మతం అనేది అధర్మము, ఎంత మాత్రం సందేహమే లేదు. ఈ అధర్మంలో పుట్టించి రావిడరా ధర్మం తెలుసుకొని నా దగ్గరికి రా అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరూ అధర్మంలోనే ఉండి నీది చెడ్డది, నాది చెడ్డది, నీది మంచిది, నాది మంచిది అని కొట్టుకోవడము సరైంది కాదు. అందరూ సహోదరులే, ఏ ఒక్కరు చెడ్డవారు కాదు, ఏ ఒక్కరు మంచివారు కాదు దేవుని దృష్టిలో. మతాలలో ఉండే చిచ్చు, మారణ హోమము వాటన్నిటిని దాటి త్రైత సిద్ధాంత గ్రంథాలు చదివి సత్యాన్ని పట్టుకొని మతాన్ని ఒక సమయంలో వదిలిపెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అంటే గుణ సంబంధమైన భక్తి మతంలోనే ఉంటుంది. భగవద్గీత చదవగలిగే సామర్థ్యం ఉండి, భగవద్గీతని ఎక్స్ప్లెయిన్ చేసే సామర్థ్యం ఉండి, దాంట్లో ఉన్న విషయాల్ని ఆచరించలేకపోవటం కూడా గుణ సంబంధమైనటువంటి విధానమే.
దేవతలను పూజించేవారు దేవతలకు చెందుతారు అన్నప్పుడు సహోదర లలిత్ కుమార్, దేవతారాధనలు పూజ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అయ్యా దేవతారాధనలు పూజ చేయకూడదు, విగ్రహారాధన పూజ చేయకూడదు, మీరు వీటినే పొందుతారు, ఆత్మని ఆరాధించేవారు ఆత్మనే పొందుతారు, ఆత్మజ్ఞానం తెలుసుకోండి అని చెప్పాల్సిన అవసరం ఉంది కదా. క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఆత్మచేత ఆత్మని ఎవడు హింసించాడు అని చెప్పి మనకి శాంతిని బోధించారు భగవద్గీతలో. భగవద్గీత చదివాము, మీకు తెలుసా మీకు తెలుసా మీకు తెలుసా అని అంటున్నారు కదా. పుట్టుక ఏ మతంలో ఉన్నదనేది కాదు, బుద్ధిని ఏ విధానంలో మనం ప్రయాణింపజేస్తున్నాం అనేదే ముఖ్యం. భగవద్గీతలో మా బుద్ధి ప్రయాణం కొనసాగుతుందా లేదా, సువార్తలో అంటే క్రైస్తవ మతంలో వాళ్ళు ఆచరిస్తున్న సువార్తలో వారి బుద్ధి కొనసాగుతుందా లేదా అని చూసుకోవాలి. ఖురాన్లో వాళ్ళ బుద్ధి కొనసాగుతుందా లేదా. అధర్మంలో పుట్టాము, ఆచారాల్లో పుట్టాము, సంశయాల్లో పుట్టాము, ప్రశ్నలో పుట్టాము. వీటన్నిటిని దాటుకొని సత్యాన్ని పట్టుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. జ్ఞానంలో ఉన్న వాళ్ళు, తపన కలిగిన వాళ్ళు, శ్రద్ధ కలిగిన వాళ్ళు తెలుసుకొని సత్యాన్ని పట్టించాల్సిన అవసరం ఈ సమాజానికి ఎంతైనా ఉన్నది. మత సంబంధమైన గొడవలు ఉంటాయి, ఎందుకో గుణాలు ఉన్న రోజులు అవి ఉంటాయి, వాటిని తీసివేయడం అంత ఆశామాషి కాదు. వ్యత్యాసాలు ఉంటాయి, అవి పోవు. సాత్విక గుణంలో నడుచుకొని చనిపోయిన వాడు ఉత్తమ జన్మ వస్తుంది. రాజస గుణంలో ఉన్నవాడికి మధ్యస్థ జన్మలు వస్తాయి, తామస గుణంలో ఉన్నవాడికి నీచమైన జన్మలు వస్తాయి. భగవద్గీత ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వ్యత్యాసాలు ఉండవా? ఉంటాయి. వ్యత్యాసాలను బట్టే, ఆ జన్మలను బట్టే, ఆ కర్మలను బట్టే గౌరవం ఉంటుంది, కులం ఉంటుంది, గోత్రం ఉంటుంది, అన్నీ ఉంటాయి. పైసలు అవి కూడా కర్మ ప్రకారమే వస్తాయి. అందరూ సాత్వికులుగా బతకాలి, సాత్విక జ్ఞానం చెప్పాలా. సాత్వికులను కూడా దాటి ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని చెప్పాలి. ఒకరొకరు వ్యత్యాసంగా కనపడతారు. సాత్వికులు రాజసులకు వ్యత్యాసం కనపడతారు. తరగతిలో వ్యత్యాసం ఉన్నది, పుట్టుకలో వ్యత్యాసం ఉన్నది, నడవడికలో వ్యత్యాసం ఉంటుంది. తామస గుణానికి రాజస గుణానికి వ్యత్యాసాలు ఉంటాయి. ఈ వ్యత్యాసాల ప్రపంచంలోనే దేవుడు మనల్ని పుట్టించాడని భగవద్గీత చెప్తా ఉంది. దీన్ని ఎవడు మారుస్తాడు? ఈరోజు నేను అందరినీ ఏకమతంలో ఉంచుతానంటే ఎవడు మారుస్తాడు? ఎవడు సరి చేస్తాడు? ఎవరైనా ఈ మాదిగా ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్ళి, ఏ హిందువు అయినా వెళ్ళి, అయ్యా భగవద్గీతలో ఈ శ్లోకం చదవండి, ఈ విధానం నేర్చుకోండి అని భగవద్గీతలు ఇచ్చారా? వాళ్ళ కష్టాన్ని ఓదారుస్తూ ఉన్నారా? వాళ్ళు దూరం 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 అంటూ మాట్లాడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, భగవద్గీత ప్రచారం ఇంటింటికి ఎందుకు సాగట్లేదు? ఎందుకు ఉపదేశాలు చేయట్లేదు? కడుపు కట్టుకొని ఎన్నో త్యాగాలు చేసి బైబిల్ని ఈరోజు ప్రచారం చేస్తున్నారు. ఎంతోమంది పాస్టర్ల జీవిత చరిత్ర చూస్తే దుఃఖకరంగా ఉన్నది. ఈరోజు కొంతమంది అబద్ధ ప్రవక్తల గురించి, అబద్ధ బోధకుల గురించి తీసుకొని మాట్లాడితే వాళ్ళు ఉంటారు వస్తారు అని బైబిలే స్వయంగా చెప్తా ఉంది. హిందూ మతంలో అబద్ధ బోధకులు లేరా? హిందూ మతంలో సత్య బోధకులు లేరా? ముస్లిం మతంలో అబద్ధ బోధకులు సత్య బోధకులు లేరా? ఎన్ని సంవత్సరాలు కొట్టుకుంటావు నీ మతంలో పడి? ఎన్ని సంవత్సరాలు హింసించుకుంటావు? నీ సోదరుని నీ తెలివి తక్కువతనంతో ఎందుకు హింసిస్తున్నావు? ఎందుకు కొట్టుకోవాల్సి వచ్చింది? భగవద్గీత అందరూ ఏకమే అని చెప్తా ఉంటే ఇంకా వ్యత్యాసాల ప్రపంచంలో బతుకుతా ఉన్నాము. 3 గుణాల ప్రపంచంలో మునిగిపోయి తేలలేక ఇబ్బంది పడుతూ నరకయాతన అనుభవిస్తున్నాం. మనల్ని ఎవడు రక్షిస్తాడు? గుణ సంబంధమైన భక్తి పట్టుకొని రక్తపాతం సృష్టించడానికి తప్ప శాంతిగా పనికొస్తుందా? సత్య ప్రవచన బోధ ఎక్కడ ఉంది? ఇంటింటికి తిరిగి ప్రవచిస్తున్నారా? సోమరులై తిరుగుతున్నారా? క్రైస్తవ మతంలో బోధకులు పుట్టుకొచ్చినట్లుగా హిందూ మతంలో బోధకులు ఎందుకు పుట్టుకురావట్లేదు? వాస్తవంగా భగవద్గీత ఆధారంగా దైవ ఆరాధనలో విగ్రహారాధన ఉన్నదా?
జ్ఞానం చెప్పిన గురువు ఎంతోమంది తిరుపతి వెళ్తుంటే మానేశారు, అమ్మవారికి మొక్కుతుంటే మానేసి భగవద్గీతను పట్టుకొని కృష్ణుని పట్టుకొని సత్య నడవడిక కలిగి మోక్ష దారిలో వెళ్తూ ఉన్నారు. దానికంతటి కారణం శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారి రచనలే. మాకెవరి మీద కోపం లేదు, మీరు పాపం అంటించుకుంటే మీరే అనుభవిస్తారు. కానీ ఉన్నాళ్ళు ఈ మారణ హోమం, మత హోమం, గుణ సంబంధమైనటువంటి వివరణ దైవాసుర సంపత్తి విభాగ యోగంలో చెప్పలేదా? గుణత్రయ విభాగ యోగంలో చెప్పలేదా? మోక్ష సన్యాస యోగంలో చెప్పలేదా? ఎవరికి ఎలాంటి జన్మలు వస్తాయో చెప్పాడు కదా. కానీ అందరిలో సమానంగా ఉన్న నన్ను ఎవరు చూస్తాడో వాడిని నేను చూస్తాను, నన్ను వాడు చూస్తాడు అని చెప్పిన మాట ఏమైంది? నువ్వు ఎందుకు ఒక మతంలో ఉన్నటువంటి దేవుణ్ణి చూడలేకపోతున్నావు? మతాన్నే చూస్తున్నావు, గుణాన్నే చూస్తున్నావు, ఆచరణను చూస్తున్నావు. ఏది నీ హిందుత్వం? హిందుత్వం ఏది? వాస్తవ సత్యాల్ని భగవద్గీత ముందు పెట్టుకొని చెప్పిన నా గురువు అయిన శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్లని అవమానించటానికి ఎవరు సరిపోరు. అవమానించిన ప్రతి ఒక్కరు కూడా శిక్షార్హులే. ఆయన దారి దొరికితే అమృతం దొరికినట్లే. ఆయన దారి తెలవక ఇహలోక సంబంధమైన గుణ సంబంధమైన వాటిలో ఇరుక్కొని ఈరోజు ఏదో మాట్లాడి ఎవరినో చెదరగొడదాం అనుకుంటే చెదరగొట్టువాడు ముందు వాడి కన్నే చెడిపోద్ది. బైబిల్లో సత్యం లేదా? ఖురాన్లో సత్యం లేదా? అవన్నీ విడదీసి గురువు గారు చెప్పటం జరిగింది. మూడు మతాల వాళ్ళు ఏకమైనటువంటి సమాజం ఏదైనా ఉందా? త్రైత సిద్ధాంతం కాకుండా స్వలాభాలకు స్వల్ప లాభాలకు ప్రయాసపడి దేహయాత్రని ఏదో రకంగా ఇహలోకంలో మోహగుణాలకు చిక్కుకొని అభిమానంలో చిక్కుకొని వీరంతా మోసకరమైనటువంటి జీవితం. భగవద్గీత చదివితే మీకు తెలియట్లేదా? జాగ్రత్త చేసుకోండి, చూసుకోండి. అందరూ కూడా ఒకసారి, వీళ్ళే కాదు ఎవరైనా దారి తప్పిపోయినా గుణ సంబంధమైన ప్రయాణం ఉంటే సరి చేసుకోండి. గుణ సంబంధమైనటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది నరక మార్గము. గుణరహితమైనటువంటి ప్రయాణం ఏదైతే ఉందో అది మోక్ష మార్గము. కాబట్టి గుణాల సంబంధ భక్తి ఏదైతే ప్రయాణం కొనసాగుతూ ఉందో అది విశాలమైన మార్గము. 108 రెట్లు గుణ సంబంధమైందే. మోక్ష మార్గం ఏదైతే ఉందో అది చాలా గొప్పది, ఆత్మ సంబంధమైనటువంటి విధానము. కాబట్టి గుణ సంబంధంలో ఆల్రెడీ మనం పుట్టాం, దేవుడే పుట్టించాడు. కాబట్టి ఒక దొంగని ఇంకో దొంగ అనుకోనక్కర్లేదు, ఒక ఖైదీని ఇంకో ఖైదీ అనుకోక్కర్లేదు. మనందరం ఏదో మతంలో పుట్టినా మాయలోనే పుట్టాము. మాయలో పుట్టి నీది గొప్ప నాది గొప్ప, నీది తక్కువ నాది తక్కువ అనుకోవడం ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సరే, ఇప్పుడు ఎవరిని ఖండించాలి, ఎవరిని గద్దించాలి అనేది కాదు. 6వ అధర్మం అనేది ఒకటి ఉన్నది. సత్యాన్ని వ్యతిరేకిస్తే, ఒక్క మాటని సత్యాన్ని వ్యతిరేకించినా దానికి సంబంధించిన పాపం వస్తుంది. కనుక సత్య వ్యతిరేక విషయంలో ఒకవేళ సత్యాన్ని బాగా సూక్ష్మంగా గ్రహించి చెప్పి, ఒకవేళ అసత్యం ఉంటే తప్పకుండా ఖండించండి. సత్యం ఉంటే మాత్రము దాన్ని చాటి చెప్పండి, దాని దగ్గర జాగ్రత్తగా ఉండండి. మతాల్లో ఉండేటువంటిది ఏది ఏమైనా హిందూ మతంలో తెలుసు అందరికీ. కర్మ అనేది అందరినీ రూల్ చేస్తూ ఉంది. ఎవడు ఎట్లా పుట్టాలి, ఎవడు ఎంత తినాలి, ఎంత తాగాలని కర్మ రూల్ చేస్తూ ఉందన్న విషయం కూడా హిందూ మతంలో ఉన్న వాళ్ళకి తెలుసు. కనుక ఏ ఒక్కరిని అసహించుకోవడం అక్కర్లేదు, ఏ ఒక్కరిని గొప్పగా చూడటం కూడా అక్కర్లేదు. కాబట్టి మతం అనే మార్పు, అంటే హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోనికి మార్చడం అనేది 100% తప్పు అని స్వామివారు ఖండించడం జరిగింది. కాబట్టి మత మార్పిడి అంటే ఏంది? గుణాల నుంచి గుణాలకు మారటం. అది దేవునికి ఇష్టం లేదు, దానివల్ల ఉపయోగం లేదు, ప్రయోజనం లేదు, మీకు నష్టమే కలుగుద్దని బైబిల్లో కూడా స్వయంగా క్రీస్తే చెప్పాడు. సత్యాన్ని బోధించి ప్రయాణించండి అని క్రీస్తు కూడా చెప్పాడు.
అంటే కొంత ఇదంతా అలవర్చుకోవడానికి టైం పట్టుద్ది. కానీ ఎవడు ఏది చెప్పినా నమ్ముతారు, ఎందుకంటే బోధకుల కొరత ఉంది గనక. మనుషులు ఎంతో కొంత గ్రంథాలు చదవటంలో సోమరితనం కలిగి ఉన్నారు గనక కొంత వాటి మీద ఉన్నటువంటి అపోహలు తీసేయాల్సిన అవసరం బోధకులకు ఎంతైనా ఉంది కనుక జాగ్రత్తగా మనం యోచన చేసి, ఆరో అధర్మం అని ఒకటి ఉన్నది, దాని దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. నేను ఇంకొకటి, నన్ను అందరూ అభిమానించండి. అభిమానం అసురాంశ గుణము, మోహం ప్రమాదకరమైనది, వ్యక్తి పూజ భయంకరమైనది. కనుక ఆత్మ వైపు చూపు పెట్టుకోవడానికే ఈ గ్రంథాలన్నీ కూడా, ఈ బోధనలన్నీ కూడా, ఈ మతాలన్నీ కూడా సత్యాన్ని పట్టించడానికే పుట్టాయి, ఇంకోటి ఏం కాదు. కానీ మతంలో పుట్టి సత్యం పట్టుకోకపోతే అది నీ తప్పు. మతాన్ని మార్చుకుంటా ఇది గొప్పతనం అనుకుంటే అది నీ తప్పు. కాబట్టి సత్యాన్ని పట్టుకొని ఆత్మ ఆధారం చేసుకొని మోక్షం పొందాలి. రెండో దారే లేదు ఎట్లు చూసినా 3 గ్రంథాల్లో గురుబోధ ప్రకారం. కనుక ఎవరి హృదయంలో కల్లోలం రేపుకోకండి, వద్దండి, అది సరైనది కాదు. ఒక వ్యక్తిని డామ్ అని నిందించడం కానీ, ఎవరో ఒకరు మన బుద్ధి మీద ఆధిపత్యం చేసి నువ్వు అట్లా చేయి, నేను ఇట్లా చేయని చెప్తే వాడు నాకంటే పెద్దోడేమో అని భ్రమపడేటువంటి స్థితి మనకొద్దు. ఎందుకంటే మనకంటే పెద్దోడు కానీ మనకంటే చిన్నోడు కానీ ఎవరు లేడు. అందరి శరీరంలో ఆత్మ సమానంగా ఉన్నాడు. అందరి శరీరంలో జీవాత్మ కష్ట సుఖాలు అనుభవించడానికే ఉన్నాడు. కాబట్టి మన శరీరంలో ఉన్న విధానమే సర్వజీవరాశుల శరీరంలో ఉన్న విధానం అంతా ఒకటే కనుక అందరూ ఒకటే అనుకొని మనం నడుచుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక ఇంకేదో ఉంది అని మన మనసులో అనవసరమైన విషయాలు తెచ్చిపెట్టుకొని ఇబ్బంది పడవద్దు. ఈ మధ్య బ్రహ్మంగారు అనేటువంటి అంశం కూడా కొందరు హృదయాల్లో కలవరం రేపుతా ఉంది. వాళ్ళ హృదయాలు కూడా పక్కదారి పట్టిపోయి ఇబ్బందులు పడటం కూడా జరుగుతూ ఉంది. వ్యక్తిని అస్సలు అనుసరించవద్దు. నీకు ఏదన్నా డౌట్ వచ్చినా, నీకేమైనా కష్టం వచ్చినా, నీకేమైనా దారి తెలియకపోయినా ఆత్మని శరణు వేడుకో, ఆత్మ మీద ధ్యాస పెట్టుకో, ఆత్మని అర్థించు, ప్రార్థించు. నీకు ఏదైనా అర్థం కాకపోతే అని చెప్పి గురువు మాట మీరు మర్చిపోతే మిమ్మల్ని రక్షించేవాడు ఎవడూ లేడు. గురువు మాట ప్రకారం ఆత్మని గట్టిగా పట్టుకోండి. గ్రంథాలు కూడా ఆత్మను పట్టించడానికే, బోధకులు కూడా ఆత్మను పట్టించడానికే, గురువు కూడా ఆత్మను పట్టించడానికే అని సత్యం తెలుసుకోండి. ఆత్మను పట్టుకున్నాక మీరు ఏ వ్యక్తి వైపు చూడనక్కర్లేదు. ప్రతి ప్రశ్న ప్రతి జవాబు ఆయనే చెప్తాడు కనుక ఆయన మీద ఆధారపడి బతకండి. ఎక్కడ కూడా త్రోవ తప్పి నడుచుకోవద్దు. ఈ మతాల్లో ఉండే విధ్వంసం ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే అది సృష్టిలోనే దేవుడు చేసిన ఒక మాయ. ఆ మాయ నుంచి మనం బయటపడిపోయి ఆత్మ సంబంధమైనటువంటి వారిగా జీవించాలి అంటే త్రైత సిద్ధాంత గ్రంథాలు మనకు ఆధారమై ఉన్నాయి కనుక బలంగా ఉందాము. ఈ భూమి మీద ఏ ఒక్కడు ఎక్కువ కాదు, ఏ ఒక్కడు తక్కువ కాదు. అందరి స్థితి ఒక్కటేను. అంతటా ఉన్న పరమాత్మ ఒక్కడేను. అందరిలో ఉన్న ఆత్మ ఒక్కడేను. అన్ని శరీరాల్లో జీవాత్మగా అనుభవించే స్థితి ఒక్కటేను. కనుక ఏదైతే సత్యము ఎల్లప్పుడూ ఉండేది ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా తెలుసుకొని త్రైత సిద్ధాంత గ్రంథాలను అందించిన శ్రీ 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 ఆచార్య ప్రబోధనల యోగీశ్వరుల వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఆయన అందించిన జ్ఞానం వలన ఈ లోకాన్ని ఏ చూపుతో మనం చూడగలుగుతున్నామో ఆ జ్ఞాన ప్రాణంలో సాగుతున్న వాళ్ళందరికీ తెలుసు గనక మరొక మారు ఇది హెచ్చరికో సూచనో లేదంటే దేవుడు మనకి కాస్త మళ్ళీ జాగ్రత్త నేర్పిస్తున్నాడో తెలియదు, కానీ కొంత జాగ్రత్తగా ఉందాము. 6వ ధర్మం అనేది కొంత తలకాయలో పెట్టుకుందాము. ఎక్కడ 6వ ధర్మం చిక్కకుండా బతుకుదాము. అందరికీ నమస్కారం. గురు